నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. స్వర విన్యాసం శ్రావ్యమా, శబ్ద విన్యాసం శ్రావ్యమా? స్వర విన్యాసం ఒక కీర్తన ఏమైనా పాడి అలా. సంగీతాన్ని అనుసరిస్తూ సాహిత్యమా, సాహిత్యాన్ని అనుసరిస్తూ సంగీతమా? సాహిత్యానికే సంగీతం. మైసూరు వాసుదేవాచార్య వారి కృతి బ్రోచేవారెవరురా నేను వినా ఉంది. శంకరాభరణం సినిమాలో చూస్తే అందులో కూడా ఈ పాట గురించి ఒక కామెడీ సీన్ వచ్చింది. ఇప్పుడు ఆ శంకరాభరణం సినిమాలో కామెడీ సీన్ రాబట్టి అన్నమయ్య వారి సంకీర్తనలు చాలా ఉన్నాయి, కానీ అందులో బాగా ప్రసిద్ధికి ఎక్కింది తందనానాహి. తందనానాహి దానికే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, ఇలా దానికి సాహిత్యం ఉంది, అట్ ద సేమ్ టైం ఒక ఆలాపన లాంటి సౌండ్ కూడా ఉంది. సో ఈ పాట ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందింది? జానపదంలో నుంచి కర్ణాటక శాస్త్రీయ సంగీతం తరతరాలుగా వస్తున్న మహోన్నత సంప్రదాయం. ఎందరో సంగీత విద్వాంసులు ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులను, కీర్తనలను, పదాలను ఆలపిస్తూ ఒక తపస్సుగా నేటి తరాలకు సంగీత వారసత్వాన్ని అందిస్తున్నారు. ఈ కోవకి చెందిన వారే ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు కళారత్న కలైమామణి, సప్తగిరి సంగీత విద్వాన్మణి డాక్టర్ తాడేపల్లి లోకనాథ శర్మ గారు. వారు నాదోపాసకులుగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 6 దశాబ్దాలకు పైగా సంగీత రంగానికి అందించిన విశిష్ట సేవలకు లోకనాథ శర్మ గారు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. సంగీత ప్రియుల కోసం గురువుగారితో మన ఆర్వీఆర్ టీవీ నాదయోగం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని అందిస్తోంది. నమస్కారం గురుగారు. నమస్కారం. ముందుగా మా ఆర్వీఆర్ స్టూడియోకి వచ్చినందుకు చాలా సంతోషం. సో గురువుగారు, 12 స్వరస్థానాలకు వాటి శబ్ద ప్రయోగం ఇంకా వాటి ప్రాముఖ్యతను మాకు తెలియజేయరా? స్వరాల నుంచి స్వరస్థానాలు 7 స్వరాలు, 7 స్వరాల్ని 12గా పెంచారు. షడ్జం పంచమం అచల స్వరాలు, వాటికి భేదం లేదు. రి గా మా ద ని ఈ 5 స్వరాలకి ఒక్కొక్క దానికి 2 చొప్పున. అది యూనివర్సల్లో ఏ మ్యూజిక్ తీసుకున్నా ఈ 12. కానీ మన శాస్త్రీయ సంగీతంలో, కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఈ 12ని 16 చేశారు. ఈ 16 చేయటం వల్ల మనకి 72 మేళకర్తలు ఏర్పడ్డాయి. 2 రీలు, 2 గాలు, 2 మాలు, 2 దాలు, 2 నీలు. ఏమిటి అవి? మామూలుగా మనం పాడేటప్పుడు వాటికి మన భాషలో, సంగీత భాషలో, కర్ణాటక సంగీత భాషలో వాడేటప్పుడు శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, కైసిగి నిషాదం, కాకల్ నిషాదం. అంటే ఒక శబ్దానికి ఎక్కువగా ఉండేది పై స్వరస్థానం, ఆ పై స్వరస్థానానికి తక్కువగా ఉండేది తక్కువ స్వరస్థానం, కింది స్వరస్థానం. ఈ సరిగమ పదంలో రి ని తప్ప మిగతావన్నీ అకారాంతాలు. సా గ మ ప ద. కానీ ఈ అకారాంతాలన్నీ ఒకటి కాదు. సాకు ధ్వని ఉంది, గాకు ధ్వని ఉంది, మాకు ధ్వని ఉంది, పాకు ధ్వని ఉంది, దాకు ధ్వని ఉంది. ఆ ధ్వనిని పర్ఫెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా మనం దాని మీద ఎక్కువ జాస్తి చూపించట్లే. పదదబ మ పదదబ అని పాడుతూ ఉంటారు. మనం వింటున్నది ప ప ప ప మ పద ప మద ప మ ప మ గ మ ద. ఇది ఎట్లా ఉంది? ప ప పద ప మ పద ప మ ప మ గ మ ప. ఎట్లా ఉంది? సో అసలు సంగీతం అంటే ఏమిటి? నథింగ్ బట్ ది డెలివరీ ఆఫ్ సౌండ్. ఆ ధ్వని చెవికి ఇంపుగా ఉంటే అది సంగీతం. చెవికి ఇంపుగా లేకపోతే, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ ఈస్ మ్యూజిక్.
సో స్వరాలకి స్వరస్థానాలకి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని మాకు చెప్పరా? అవినాభావం మార్పే. ఉమ్, ఆ స్వరస్థానం మారినప్పుడు దానికి ధ్వని మారుతుంది. ధ్వని ఇన్ ద సెన్స్ స్థానం మారుతుంది. ఇదే సారీ 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 ముందర వచ్చిన ధ్వని శుద్ధరిషం, తర్వాత వచ్చింది చతుశ్రుతి. చతుశ్రుతి రిషభం. అది వీటిని బట్టే మనకి స్కేల్స్ ఏర్పడ్డాయి. ఉమ్. చెప్పాను కదా, పర్మిటేషన్ అండ్ అవును. కాంబినేషన్స్ ఆఫ్ ది స్వరస్థానాస్. గురుగారు, స్వర విన్యాసం శ్రావ్యమా, శబ్ద విన్యాసం శ్రావ్యమా? స్వర విన్యాసం, శబ్ద విన్యాసం. శబ్దమే స్వరం. ఆ శబ్దాన్ని, ఆ ధ్వనిని ఇది స్వరాలతో చెప్తున్నాం కాబట్టి అది విన్యాసం. ఉమ్, సా సా సరి రి సరి సరి రి సని సరి గా గా. ఇది స్వరం, ధ్వనితో కూడుకున్న స్వరం. ఉమ్. ఇప్పుడు త్యాగరాజు వారి కృతులు కొంతమంది కొన్ని రకాలుగా పాడే విధానం తప్పు అని మీరు అంటారు. సో అది విధానం అసలు సంగీతమే కాదు అంటారు. విధానం తప్పు అని నేను అన్ను. ఎందుకంటే వాళ్ళు ఆ పద్ధతిలో నేర్చుకున్నారు కాబట్టి అది ఉమ్, ఉమ్, ఉమ్. అట్లా పాడి ఉండరు అని నా అభిప్రాయం. ఇప్పుడు ఒక కృతి వాళ్ళు భక్తిపూర్వకంగా పాడుకున్నారు. అది ఏ విధంగా పాడి ఉంటారు ఆయన, కరెక్ట్. ఏ విధంగా పాడితే ఆయన ఆ భక్తి తన్మయత్వంలో మునిగిపోయి ఉంటారు, ఏ విధంగా పాడితే దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఉంటారు, ఇవన్నీ మనకు తెలియదు. ఎందుకు మనం వెళ్ళాం అవును, అవును. కాబట్టి అవి ఎట్లా పాడి ఉంటారో అని నేను ఊహించి పాడుతున్నా ఆ, అంతే. వాళ్ళకి ఇప్పుడు మనం వింటున్న పాటలకి నేను పాడుతున్న దానికి వ్యత్యాసం అది. ఒక కీర్తన ఏమైనా పాడి అలా. ఇప్పుడు మామూలుగా మనకు వాడుకలో మనం వింటున్నది ఏమిటంటే, తెర తీయగరాదా లోనే, తెర తీయగరాదా నాలోనే, తెర తీయగరాదా నాలోనే తెరతి అని పాడుతున్నాను. ఇట్లా పాడి ఉంటే తెర పడి ఉంటుందా? ఆయన వింటాడా? ఏ విధంగా ఆయనకి తోచినటువంటి విధంగా ఈ విధంగా పాడి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఉమ్, ఎందుకు వేడుకుంటున్నాడు ఆయన స్వామిని, ఇట్లా నాలో ఉన్నటువంటి ఏ తెర దాన్ని వివరిస్తున్నాడు. ఆ వివరణ మన చరణాలలో కనిపిస్తుంది, పల్లవిలోనే తీసుకురావచ్చు. తెర తీయగ రాధా లోని, తెర తీయగ రాధా నాలోని, తెర తీయగ రాధా నాలోని, తెర తీయగ రాధా నాలోని, తెర తీయగ రాధా. నా అంటే ఈ సంగతులు అనేవి మనం ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్కి ద ఫర్దర్ ఎక్స్పాన్షన్ అన్నమాట. ఉమ్, అది సంగతి. కరెక్ట్. నాలోనే శృతిమాత లయపిత అన్నారు, శృతిమాత తాళపిత అన్నారు. కానీ ఈ పాటలన్నీ తాళానికి సెట్ చేశారు. కరెక్ట్. సో ఆ సెట్ చేయటం లేదు. ఈ పదగర్భం, తాళ షుడ్ ఫాలో ది కాంపోజిషన్, నాట్ కాంపోజిషన్ టు ఫాలో ది తాళ. సో ఇప్పుడు నేను పాడిన దాంట్లో నువ్వు తాళం వేసుకుంటే కరెక్ట్గా వస్తుందా లేదా చూడు. తెర తీయగ రాధా, తెర తీయగ రాధా లోని, తెర తీయగ రాధా లోని, తెర తీయ. సో అక్కడ రాగభావం, సాహిత్యభావం ఈ రెండూ కలిసినప్పుడు భక్తిభావం వస్తుంది. నాలోని, తెర తీయగ రాధా.
ఎవరిని అడుగుతున్నాడు? మామూలుగా మనం వినేది ఎట్లా, నాలోని తిరుపతి వెంకటరమణ మత్సరమనోతర. వెంకటరమణ స్వామి నీ మనసులోనే ఉన్నప్పుడు ఇంక విడిగా అడగటం ఎందుకు? నాలోని తెరతీయగ రాధా, అక్కడ ఆపాలి. ఆపి ఎవరిని అడుగుతున్నావు చెప్పాలి. కరెక్ట్. తిరుపతి వెంకటరమణ తెరతీయగ రాధా. తిరుపతి వెంకటరమణి తెర తీయగరాదా అని అడుగుతున్నాడు. ఎట్లాంటి తెర అది? వాట్ ఈస్ దట్ తెర? వాట్ ఈస్ దట్ స్క్రీన్? తిరుపతి వెంకటరమణ మత్సరమనో తెరతీయగ రాధా. ఆ సాహిత్యంలో ఉండేటటువంటి భావాన్ని తీసుకొచ్చేటట్టుగా కలిపి పాడాలి. ఇలాగే మరుగేలరావు రాఘవ, బ్రోచేవారెవరురా ఇలాంటి మరిన్ని కీర్తనలు ఉన్నాయి త్యాగరాజ స్వామి వారివి. అండ్ అవి పాడే విధానాల్లో విభిన్న శైలులు ఉన్నాయి, విభిన్న ధోరణులు ఉన్నాయి. సో వాటి గురించి మీరేమంటారు? ఇప్పుడు శైలులు లేవు, అన్ని శైలులు ఒకటిగానే ఉన్నాయి. అంటే సినిమాల్లో వాటిల్లో ఈ పాటలు విన్న తర్వాత మార్పు వచ్చిందంటారా? సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, సంగీతం అనేది ఎంటర్టైన్మెంట్ కాదు. సంగీతం అనేది ఉపాసనా విద్య, సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. కాబట్టి వాళ్ళు వివిధ రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు, సిచ్యువేషన్ బట్టి మారుస్తూ ఉంటారు. మనం అట్లా చేయకూడదు. చేస్తే ఏమవుతుంది, దాంట్లో భక్తి మైనస్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. బ్రోచేవారెవరే రఘుపతే, బ్రోచేవారెవరే రఘుపతే. ఇన్ని రకాలుగా అడ్రస్ చేయొచ్చు. రఘుపతే రఘుపతే రఘుపతే. ఆ విన్యాసాలు ఏ విధంగా చేస్తే అది ఆ దరికి చేరటానికి సానుకూలం అవుతుంది. ఇప్పుడు సంగీతాన్ని అనుసరిస్తూ సాహిత్యమా, సాహిత్యాన్ని అనుసరిస్తూ సంగీతమా? సాహిత్యానికే సంగీతం. ఓకే. ఇప్పుడు మీరు అన్నమాచార్య కృతికి ట్యూన్ చేశానంటారు, దేనికి చేశారు? సాహిత్యానికే. సాహిత్యానికి. సాహిత్య ప్రధానం అయినప్పుడే ఆ సాహిత్యంలో ఉండేటువంటి భావం, ఆ సాహిత్యంలో వాళ్ళు కన్వే చేసినటువంటి మెసేజ్, మారుబల్కకున్నవేమిరా మా మనోరమణమా. దాని అర్థం ఏమిటి? ఎందుకు నాయనా మాట్లాడకుండా ఉన్నావు మా మనోరమణ అని ఇట్లా అడిగితే ఆయన చెప్తాడా? రిప్లై ఇస్తాడా? ఇవ్వడు. అంటే ఇప్పటి విద్వాంసులకి అది కొంచెం లోపించిందంటారా? అంటే అర్థం తెలియకుండా పాట నేర్చుకొని కృతి నేర్చుకొని బాగా లోపించింది. కొంచెం కాదు, వాళ్ళకి దాని మీద జాసే లేదు. వాళ్ళకి ఎంతసేపటికి తొడలు బాదుకోవడం, ఒళ్ళు విరుచుకోవడం, సర్కస్ చేయటం, ఇదే మనం చూస్తున్నది. ఏదైనా ఇప్పుడు మనం ఇంతమంది పాడుతుండగా వింటున్నాం, ఏదైనా హృదయానికి హత్తుకునేటట్టుగా, దాన్ని మర్చిపోలేని విధంగా మనకి కనిపిస్తుందా, వినిపిస్తుందా? ఫ్రాంక్గా చెప్పాలి. లేదు. ఇప్పుడు ఆ రోజుల్లో విద్వాంసులందరూ వాళ్ళ కోసం వాళ్ళు పాడుకున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు పాడుకున్నారంటే భక్తితో పాడుకున్నారు. అందువల్లనే వాళ్ళు ఎట్లా పాడినా కూడా, అది గమనించాలి, వాళ్ళు ఎట్లా పాడినా కూడా, ఏది పాడినా కూడా జనం యొక్క హృదయాలు హత్తుకుపోయింది. ఇప్పుడు అది మారిస్తే దానికి అలవాటు పట్టడానికి కొంతకాలం పడుతుంది. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను ఇచ్చే సలహా, ఎంతమంది పాడిస్తారు? ఎందుకు కచేరీ చేయాలనేటువంటి తపన తప్పితే వాళ్ళకి ఏ విధంగా ఆడియన్స్ని మెప్పించాలి, క్లాప్స్ తెచ్చుకోవాలి, ఇదే తాపత్రయం తప్పితే దీని మీద లేదు. అది 100% కరెక్ట్. ఎవ్వళ్ళు దీన్ని తోసిపుచ్చలేరు. ఏమంటావు? ఇప్పుడు పాడేవాళ్ళని తప్పు పట్టను నేను, ఎందుకంటే వాళ్ళ గురుముఖత ఏ విధంగా నేర్చుకున్నారో అదే మళ్ళా దాంట్లో మీకు మనోధర్మం ఏం కనిపించదు. వాళ్ళు పాడిందే వీళ్ళు పాడుతున్నారు, వీళ్ళు పాడిందే వాళ్ళు పాడుతున్నారు.
దీంట్లో మార్పు ఏమైనా ఉందా? ఉంది. ఒక కృతి తీసుకుంటే ఒక ఒక కృతి 10 మందిని వింటే ఒకే మాదిరిగా ఉంటుంది. దాంట్లో ఏమి డిఫరెన్సే తెలియదు. ఈ కృతి తీయగానే ఏం చేస్తున్నాడు, వయలినిస్ట్కి తెలిసిపోతుంది. వయలినిస్టు అదే వాయిస్తున్నాడు. చాలని దానికి మృదంగిస్టులు వాయించేస్తున్నారు. ఎందువల్ల? ఆ భావం సాహిత్యంలో ఉండేటటువంటి ప్రాధాన్యత తెలుసుకుని పాడకపోవటం వల్ల. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ స్వరాల్లోకి వద్దాము. మీరు ఇందాక చెప్పారు 12 స్వరస్థానాలు 16 స్వరస్థానాలు సంగీతానికి మోస్ట్ ఇంపార్టెంట్ అని. సో ఇప్పుడు వాటి నుంచే 72 మేళకర్తలు వచ్చాయి. సంగీత సాధన చేసే వాళ్ళకి వాటి సాధన ఎంత ఇంపార్టెంట్? వాటి సాధన అంటే ముందర 12 స్వరస్థానాలు బాగా అవపోసలు పట్టాలి. ప్లెయిన్ నోట్ తెలియాలి ముందర. సా ఎంతసేపు సస్టైన్ చేయగలిగితే అంతసేపు సస్టైన్ చేయాలి. వాయిస్ స్ట్రెయిన్ కాకూడదు. రే గ రే గ మా పా ద నీ సా ఈ ఆరోహణం. ఈ ఆరోహణని బాగా ఎంతవరకు వీలైతే అంతవరకు. ఇది దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యోగా, నాద యోగం. మామూలుగా ఇప్పుడు మీరు యోగా అభ్యాసానికి పోతున్నారే, దాంట్లో ఏం చెప్తారు మీకు? ఇన్హేల్, ప్రాణాయామం, హోల్డ్, ఎక్సేల్. ఇన్హేల్ అన్నప్పుడు ప్రాణవాయువు ఇన్హేల్ చేస్తే అది ఆరోగ్యానికి మంచిది. మనకి ఆక్సిజన్ ఎక్కడైనా బయట ఉందా? సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? యు ఆర్ ఇన్హేలింగ్ అపానవాయువు అండ్ యు ఆర్ హోల్డింగ్ ఇట్. ఆ వాయువులో ఉండేటువంటి కణాలన్నీ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. కరెక్ట్. దానివల్ల రోగాలు వస్తాయి. దీంట్లో ఏమిటి డిఫరెన్స్ చెప్పు? ఇప్పుడు నేను పాడి చూపించాను కదా, నేను చెప్పిన దానికి నేను పాడి చూపించడానికి డిఫరెన్స్ ఏమిటి? ఎక్సలేషన్ ఎక్కువ ఉంది దీనిలో. యు రిలీజ్ ది ఎయిర్, దట్స్ ఆల్. ట్రూ. సో దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఇన్హేలింగ్ ది ఎయిర్. సో రెడ్యూస్ అవుతుంది అనమాట, డేంజరు రెడ్యూస్ అవుతుంది. దీనివల్ల ఇంకేమి చేయాలంటే దీంట్లో ఆ సౌండ్ని ఎంతవరకు దాన్ని వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి ఎంతసేపు సస్టైన్ చేయగలిగితే దానివల్ల ఏమవుతుంది? నీ లంగ్ పవర్ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ప్యూరిఫై అవుతుంది. ఇప్పుడు మ్యూజిక్లోనే సిక్ ఉంది అంటారు, ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అంటారు. సో ఇట్లాంటి చమత్కారాలు బాగా చేస్తారు. సో చమత్కారాలు చెప్తున్నా కదా, ఎంటర్టైన్మెంటల్ వాల్యూ కోసము ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఇట్లా కూర్చొని నన్ను ఒక విద్వాంసుడు చెప్పాడు, నువ్వు భక్తి అనుకుంటే ఇంట్లో కూర్చొని పాడుకోవయ్యా అన్నాడు. అవును నాయనా, నిజమే, పొరపాటు చేశాను ఇన్ని సంవత్సరాలు. ఆ జ్ఞానోదయం కలిగిన తర్వాత ఇప్పుడు కచేరీ చేయాలనే తాపత్రయం లేదు. ఎందుకు? డబ్బు సంపాదనే ప్రధానంగా చేసుకున్నప్పుడే కచేరీ కోసం తాపత్రయపడాలి. ఆడియన్స్ని అట్రాక్ట్ చేయటం కోసం, ఇవన్నీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయటం కోసమే.
మనకి మనం అనుభవించడం లేదు. ఇప్పుడు ఒక కృతి తీసుకుంటే ఏ విధంగా పాడాలి, ఏ విధంగా దాని యొక్క భావాన్ని ప్రకటించాలి అనేటటువంటి అభిప్రాయంతో పాడినప్పుడు ఇప్పుడు మనం వినే విధంగా మనం వినటం మానేస్తాం. అది ముఖ్యంగా తెలుసుకోవాలి. మనం పాడినప్పుడు ఆ స్ఫురణ, ఆ స్ఫూర్తి మనకు కలగాలి. ఎప్పుడైతే మనకు కలుగుతుందో వినేవాళ్ళకి కూడా ఆటోమేటిక్గా కలుగుతుంది అని నా నమ్మకం. అదే ఇప్పుడు మీరు అన్నట్టు పాడే విద్వాంసులంతా భావశుద్ధి కన్నా తాళానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి పాడుతున్నారు అన్నారు. మరి ఇది పోవాలంటే ఏం చేయాలి? ఇది పోదు, ఎందుకంటే బాగా నాటుకుపోయింది. ఇది పోవాలంటే ఒక తరం రావాలి. ఇప్పుడు నీలాంటి వాళ్ళు ముందుకు రావాలి. సరే, ఇప్పుడు చెప్పారు ఈయన గురువుగారు, ఇది ఎట్లా ఉంటుంది ఏమిటి, మనకి సంపాదన మీద తాపత్రయం లేకుండా, అప్రిసియేషన్, పబ్లిక్ అప్రిసియేషన్ మీద తాపత్రయం లేకుండా పాడగలిగితే, పాడాలనేటువంటి దృక్పథంతో పాడితే ఒక జనరేషన్ అయినా రావడానికి అవకాశం ఉంది. అంటే మరి అర్థం తెలుసుకోకుండా పాడడం వల్ల వచ్చే ఇబ్బందులు కదా. ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో వాళ్ళు ఎప్పుడైతే నేర్చుకుంటారో, ఇప్పుడు తమిళనాడులో త్యాగరాజు వారి కీర్తనలు పాడేటప్పుడు వాళ్ళు రాని భాషలో పాడినప్పుడు, మరి తమిళనాడులో త్యాగరాజ స్వామి పుట్టారు, పెరిగారు, బెంగుళూరు నాగరత్నమ్మ గారి ద్వారా పైకి వచ్చారు, పేరు పైకి వచ్చింది, ఆయన చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన కృతులు అరబ్ వాళ్ళ వల్లనే బతికినాయి. అవును, వాళ్ళకి తెలిసింది, వాళ్ళు ఇచ్చేశారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్లే. అవును, ప్రాధాన్యత ఇస్తే వాళ్ళనే మనం అనుకరిస్తున్నాం, అదే సంగీతం అంటున్నాం. కానీ ఆ పద విభజన అనేది దానివల్ల తాళానికి అనుకూలంగా వాళ్ళు పాడడం వల్ల ఏమైనా, వాళ్ళు ఇప్పుడు తాళాని కోసం పాడటం వల్లనే పదచ్ఛేదాలు అపభ్రంశంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రకంగా పాడితే తాళానికి ప్రాధాన్యం, లయ ప్రధానంగా పాడితే తాళం అక్కర్లే, తాళం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మైసూరు వాసుదేవాచార్య వారి కృతి బ్రోచేవారెవరురా నిన్ను వినా ఉంది. ఇది కూడా చాలామంది చాలా చోట్ల చాలా రకాలుగా పాడుతున్నారు ఇప్పుడు ఈ కృతిని. సో ఆ పాట అసలు కరెక్ట్గా ఎలా పాడాలి? ఇప్పుడు మనం శంకరాభరణం సినిమాలో చూస్తే అందులో కూడా ఈ పాట గురించి ఒక కామెడీ సీన్ వచ్చింది. ఇప్పుడు ఆ శంకరాభరణం సినిమాలో కామెడీ సీన్ రాబట్టే బ్రోచేవారెవర్రా అనే ఒక కృతి ఉందని జనానికి తెలిసింది. నిజమే, అవును. సాంబజవర గమన అనే ఒక కృతి ఉంది త్యాగరాజ స్వామిది అని తెలిసింది. వాళ్ళు అందరికీ చెప్తున్నారు కదా, వినోదాత్మకంగా తర్వాత ఎంటర్టైన్మెంటల్ వాల్యూ కోసం ఆ రకంగా చేశారు. మనం అట్లా చేయాలని అవసరం లేదు. బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువర నన్ను, మైసూరు వాసుదేవాచార్య గారు ఎట్లా పాడుంటారో విన్నవాళ్ళు ఉన్నారు. మరి నేను వినలేదు ఆయన ఎట్లా పాడుంటారో. ఈ కృతి పాపులరైజ్ అవటానికి కారణం ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఆవిడ రికార్డు. తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాదిరిగా ప్రయోగాత్మకంగా ఏదో వాళ్ళకి తోచిన విధంగా చేస్తున్నారు, దాన్ని భ్రష్టు పట్టించారు. ఇప్పుడు మనం వినే విధంగా పాడితే రాడు. రఘువర నన్ను బ్రోచే వారెవరురా నిన్ను వినా, దాంట్లో ఒక్కొక్క దానికి ఆయన స్పందించే విధంగా పాడుకున్నారు. ఇప్పుడు ఏ భాష వాళ్ళైనా కూడా తెలుగులోనే సాహిత్యాలు రాశారు. అరబ్ వాళ్ళు తెలుగులో రాశారు, కన్నడిగలు తెలుగులో రాశారు. ఎందుకు? తెలుగులో ఆ మాధుర్యం ఉంది, ఆ భావ ప్రకటన ఉంది. అందుకని పట్నం సుబ్రహ్మణ్యం కానీ, రామ్నాథ్ శ్రీనివాస అయ్యంగారు కానీ, తర్వాత హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతరు కానీ, వీళ్ళందరూ తెలుగులోనే రాశారు. అటువంటి భాష మంది. దేశ భాషలను తెలుగు లెస్స అన్నారు. సాహిత్యానికి సంగీత బాణి చేయాలంటే ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటారు? ముందర అర్థం తెలియాలి.
ఆ సాహిత్యంలో ఏ విధమైనటువంటి భావం ఉంది, ఆ సాహిత్యంలో ఏ రకంగా మెసేజ్ కన్వే చేయబడి, ఈ మూడు. ఇప్పుడు సాహిత్యానికే బాణీ కడతాం కానీ బాణీకి సాహిత్యం కాదు కదా. సో బాణీ కట్టేటప్పుడు దానికి ఏ సందర్భం ఏ సమయంలో అది రచింపబడి ఉంటుంది, ఏ రకంగా ఆ వాగ్గేయకారుడి యొక్క మనోభావం ఆ టైంలో స్పందించి ఉంటుంది, ఇది తెలుసుకుంటే ట్యూన్ కట్టడం అంటే ఏదో కీబోర్డు పెట్టుకుని బ్యాంగోస్ డప్పులు కొట్టి ఇది చేయటం కాదు. ట్యూన్ అంటే అవి ఫాలో కావాలి. ఇప్పుడు ఒక ఉదాహరణకి అన్నమాచార్య సంకీర్తనలే బోల్డ్ అని ప్రచారంలో లేవు, ప్రచారాని కోసం తాపత్రయపడుతుంది. ఏదైనా నిలిచిందే? ఎందుకు నిలవలేదు అంటే ఆ దాంట్లో ఉండేటటువంటి భావం వ్యక్తం కాలేదన్నమాట. ఇప్పుడు ఎక్కువగా పాపులర్గా ఉన్నాయి, అందరికీ తెలిసినవి అదివో అల్లదివో, తందనాన ఆహి, కొండలలో నెలకొన్న, ఎందుకు ఆ ట్యూన్ అట్లా అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఏదైతే అట్రాక్ట్ చేస్తుందో అది బాణి. అన్నమయ్య వారి సంకీర్తనలు చాలా ఉన్నాయి, కానీ అందులో బాగా ప్రసిద్ధికెక్కింది తందనానాహి. తందనానాహి దానికే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, ఇలా దానికి సాహిత్యం ఉంది, అట్ ద సేమ్ టైం ఒక ఆలాపన లాంటి సౌండ్ కూడా ఉంది. సో ఈ పాట ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందింది అంటే జానపద శైలిలో ఉండడం వలన, లేకపోతే ఆ పాట భావం వలన, ఎందుకు ఇలాంటి పాటకి అంత ప్రసిద్ధి వచ్చింది? ట్యూన్ అట్రాక్టివ్గా ఉంది. మామూలుగా జానపదంలో నుంచే వచ్చింది ఈ శాస్త్రీయత. శాస్త్రీయ సంగీతం విడిగా ఏమీ లేదు, దాన్ని విభజించారు. ఒక పద్ధతి ప్రకారం పాడేది, అన్నిటికీ పద్ధతులు ఉంటాయి. దీనికి రాగం, ఒక తాళం, దీని నిరవలు, స్వరం, ఇవన్నీ స్వరకల్పన ఇవన్నీ పెట్టారు కాబట్టి దాని శాస్త్రీయ సంగీతం అన్నారు. లలిత సంగీతం భావ ప్రకటన, సాహిత్యం ద్వారా భావ ప్రకటన. సినిమాల్లో కనిపించేటువంటి అంటే పాత సినిమాలు అది ఇప్పుడు మనకు కనిపించట్లే. ఎందుకు? అప్పుడు ఎంటర్టైన్మెంటల్ వాల్యూ కోసం వాళ్ళు చేయలే ట్యూన్స్. ఒక సాలూరు రాజేశ్వరరావు గారు కానీ, ఒక సుశర్ల దక్షిణామూర్తి గారు కానీ, వీళ్ళందరూ అందులో అదే ఏది రసప్రధానంగా ఉంటుందో దాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పాడారు. గురువుగారు, సంగీతంలో శబ్దానికి సాహిత్యానికి ఎంత ప్రాముఖ్యత ఉంది, ఎంత విలువ ఇవ్వాలి అనేది ముందు తరాల వాళ్ళకి, ఇప్పుడు సంగీతం నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా, వాళ్ళకి ముందు వాళ్ళు సంగీతం ఎందుకు నేర్చుకుంటున్నారు, బయట పాడేటప్పుడు ఎందుకు, ఎలా పాడాలి, ఏమి ఆలోచిస్తూ మనసులో ఏం పెట్టుకొని పాడాలి అని చాలా అద్భుతంగా చెప్పారు. సో మా ఆర్వీఆర్ టీవీ తరఫు నుంచి ఇక్కడికి వచ్చినందుకు, మాకు ఇన్ని విషయాలు తెలియజేసినందుకు, సంగీతం గురించి, సాహిత్యం గురించి, శబ్దం గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నేను కూడా ఆర్వీఆర్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి విషయాల్ని జనబాహుళ్యంలోకి రావాలి అనేటువంటి ఆలోచన రావటమే చాలా అరుదు. ఎందుకంటే వ్యాపార రీత్యా ఎట్లా మనం పైకి వస్తామనేటువంటి ఆలోచనతో చేసే ప్రోగ్రాంలే మనం చూస్తున్నాం. కానీ ఇటువంటి విషయాల్ని జనానికి తెలియపరిచేందుకు ముందుకు వచ్చినందుకు ఆర్వీఆర్ యాజమాన్యానికి, ముఖ్యంగా చౌదరి గారికి, తర్వాత చౌదరి గారి ద్వారా నన్ను కలుసుకున్నటువంటి శ్రీరామకృష్ణ గారికి నా యొక్క ఆశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. కళారత్న కలైమామణి, సప్తగిరి సంగీత విద్వన్మణి డాక్టర్ తాడేపల్లి లోకనాథ శర్మ గారితో నాదయోగం కార్యక్రమంలో సంగీతం గురించి, నాదం గురించి, శబ్దం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. ఇలాగే త్వరలో మరొక ప్రముఖ వ్యక్తితో తిరిగి మళ్ళీ కలుసుకుందాము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్వీఆర్ టీవీ.